హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములలో భాగంగా ఈరోజు నేను వడ్ల గుమ్మీల నోము ఎలా నోముకోవాలో చూపెడుతున్నానండి. చూడండి, మనకి వీటికి ఈ వడ్ల గుమ్మీల నోముకు కావాల్సింది ఏంటి అంటే ఇలాంటి బుట్టలండి. 13 బుట్టలు కావాలండి. ఇలాంటివి చూడండి, ఇలాంటివి 13 బుట్టలు తీసుకోవాలి. ఇలాగే ఉండాలండి బుట్ట. చూడండి, ఈ విధంగానే ఉండాలి. తీసుకొని ఇలాంటి బుట్టకి మనము పోగుదారం కట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను పోగుదారం కట్టాను. మొత్తంకి కట్టడానికి రాదు కదండి, సో దట్ అందుకని ఇలా పోగుదారం 5 పోగుల దారం అనేది ఇలా పోగుదారం కట్టేసుకోవాలండి. పోగుదారం కట్టుకొని ఇందులో కావాల్సింది ఏంటి అంటే మనం దీని నిండా పోయాల్సిన అవసరం లేదండి. వడ్లు ఇలా చూడండి, ఇలా ప్రెస్సింగ్ కవర్లో ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవాలండి. కొన్ని వడ్లు చూడండి, ఇలా చేసి పెట్టుకొని ఇందులో పెట్టుకోవాలండి వడ్లు. దీంతో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేది కూడా ప్యాక్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని చూడండి, ఇలా వడ్లు చిన్నవి పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే పోగుదారం అనేది కట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలాంటివి మనము 13 సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇలాంటివి మనం చూడండి, ఇలా 13 సెట్స్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇలాంటివన్నీ ఇలా 13 సెట్స్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసేసుకొని అన్నిట్లలో కూడా మీరు గమనిస్తే అన్నిట్లలో కూడా సేమ్ ఇలాగే వడ్లు అనేది ఇలా ప్యాక్ చేసుకోవాలండి. అన్నిట్లలో కూడా కొన్ని అండి, చాలా అవసరం లేదు, దీని నిండా కూడా అవసరం లేదు. అన్నిట్లలో కూడా చూడండి, ఇలాగే వడ్లును పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేది ప్యాక్ చేసి పెట్టుకోవాలి. అన్నిటికీ కూడా పోగుదారాలు కట్టేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నిటికీ పోగుదారాలు కట్టేసుకొని గౌరమ్మని పెట్టేసుకొని నోముకోవాలండి. దీని ముందర గౌరమ్మని పెట్టేసుకొని నోముకోవాలండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.